హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ లెర్నింగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మీరు రోజు మీ ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా. సో దీంట్లో కెమెరా ఓపెన్ చేస్తారు, కీబోర్డ్ టైప్ చేస్తారు, యూట్యూబ్ స్క్రోల్ చేస్తారు. కానీ ఒక క్వశ్చన్, మీ ఫోన్లో ఏఐ ఆల్రెడీ ఉంది అని తెలుసా? ఈ వీడియోలో మీ ఫోన్లో ఏఐ ఎక్కడ వర్క్ అవుతుందో చూపిస్తా. ఫస్ట్, కెమెరా. మీరు ఫోటో తీస్తే ఫేస్ ఫోకస్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. సో నైట్లో లైట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో మీరు చెప్పారా ఫోన్కి ఇలా చెయ్యాలి అని? లేదు, ఏఐ ఆటోమేటికల్లీ డిసైడ్ చేస్తుంది ఈ ఫోటో బెటర్ అవ్వాలి అని. ఇది నార్మల్ ఫీచర్ కాదు, ఏఐ డిసిషన్. సో ఇప్పుడు కీబోర్డ్. మీరు టైప్ చేస్తే గుడ్ మార్నింగ్ లేదా సమ్ లెటర్, దిస్ దట్ ఆ లెటర్స్ టైప్ చేసేటప్పుడు సో మీరు లెటర్ పూర్తిగా టైప్ చేయకుండానే ఆటోమేటిక్గా మీకు అక్కడ సజెస్ట్ చేస్తుంది. సో మీ పాస్ట్ టైపింగ్ని అబ్జర్వ్ చేసింది, నెక్స్ట్ వర్డ్ గెస్ చేసింది. ఇది రూల్ కాదు, లెర్నింగ్ బిహేవియర్. ఇది కూడా ఏఐ. సో బ్యాటరీ గురించి చూసారా? కొన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో స్టాప్ అవుతాయి, కొన్ని యాప్స్ ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి. సో ఫోన్ థింక్ చేస్తుంది ఈ యాప్ ఇంపార్టెంట్, ఈ యాప్ ఎక్కువగా వాడట్లేదు అని. సో ఏదైతే ఎక్కువగా వాడుతున్నామో సో దాన్ని ఫాస్ట్గా మనకి ఇవ్వడానికి ట్రై చేస్తుంది, వాడట్లేని దానికి కొంచెం దాని పర్ఫార్మెన్స్ని డౌన్ చేస్తుంది. సో ఏఐ బ్యాటరీని మేనేజ్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు యూట్యూబ్. ఇప్పుడు మీరు చూసే వీడియోస్ బట్టి సిమిలర్ వీడియోస్ మీకు సజెస్ట్ అవుతాయి. సో షార్ట్స్ కూడా సేమ్ ఇంట్రెస్ట్లో వస్తాయి. సో మీరు చెప్పారా యూట్యూబ్కి? లేదు, ఏఐ మీ ఇంట్రెస్ట్ని అర్థం చేసుకుంది. సో సింపుల్గా చెప్పాలంటే కెమెరా, కీబోర్డ్, బ్యాటరీ, యూట్యూబ్, ఏఐ అంటే ఫ్యూచర్ కాదు, ఆల్రెడీ మీ ఫోన్లో ఉంది. ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసి చూడండి, ఇది ఏఐయా అని ఆలోచించండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫోన్లో మీరు నోటీస్ చేసిన ఏఐ ఫీచర్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో వాయిస్ కమాండ్ యాప్స్ని మీ మాటల్లో ఎలా అర్థం చేసుకుంటాయో చెప్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.